మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. చాలు. మారు మనస్సు ముందుందా వెనకాలందా? ముందు మారు మనస్సు, ఆ తర్వాత నీటి బాప్తిసం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. ఇది క్రమం. పరిశుద్ధాత్మ దేవుని ఎవరు పొందుకుంటారు? నెత్తి మీద చేయి పెట్టించుకుంటే, అరకిలో నూనె పూయించుకుంటే కాదు, మారు మనసున్నోడికే. మారు మనసున్నోడే పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. మారు మనసు లేదా జస్ట్ తలదడిసిద్దంతే నూనెతో. సమరయ ప్రాంతంలో పేతురు గారు చేయి పెట్టగానే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎందుకంటే వాళ్ళప్పటికీ మారు మనసు బాప్తీసం పొందుకున్నారు. మారు మనసు ఉండదో, బాప్తీసం ఉండదో, నేను ఆత్మచేత నింపబడాలి. పైగా రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎందుకు వస్తాడు? యాడికి వస్తాడు? మారు మనసు లేకుండా. హృదయంలో పాపం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? సంసోన్లో ఉన్నాడా? సౌలులో ఉన్నాడా? నీలో ఎట్టుంటాడు? నీ మీద కట్టొస్తాడు మారు మనసు లేకుండా.